ఒక పౌరుణ్ణి పోలీసులు తీసుకెళ్ళి కొట్టి చంపేసి నెలన్నర దాటిపోయింది. చంపేసి శవం ఉందా, బూడిద చేశారా, ఎట్లా చంపేశారా, ఎక్కడ తగలబెట్టారా అన్న విషయాలు కూడా ఇప్పటికీ తెలియదు. దీని మీద విచారణ చేయడం కోసం 4 ఐపీఎస్ అధికారులతో విచారణ సిట్ నియమింపబడి ఇప్పటికి 20 రోజులు దాటిపోయింది. ఇప్పటికి కూడా ఒక అడుగు ముందుకు వెళ్ళే కాదుకూడదు అనుకున్న సీఐ నాగరాజుని అరెస్ట్ చేశారు. ఇంకో 2 కానిస్టేబుల్ ఏమో లొంగిపోయారు. ఇంతవరకు జరిగిన పరిణామాలు ఇవే. అండ్ కృష్ణలంకల సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేశారన్నారు. అది రికవరీకి ప్రయత్నాలు జరగలే. అసలు దీని మోటో ఏంటో తెలియదు, ఎందుకు కొట్టి చంపేశారో తెలియదు. సరే, ఇప్పుడు సీఐ నాగరాజును కస్టడీలోకి తీసుకొని విచారించాలి అనుకుంటే దీని మీద వారం 10 రోజుల నుంచి ట్విస్టుల మీద ట్విస్టులు, డ్రామాల మీద డ్రామాలు జరుగుతూ ఉన్నాయి. మొదట విజయవాడ కోర్టు ఏమో రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే విచారించండి అన్నది. దాన్ని సిట్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే, సరే రాజమండ్రి సెంట్రల్ జైల్లో విచారించండి, బట్ మీరు సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం ఒకరోజు కృష్ణలంక పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకురండి, పర్వాలేదు అని చెప్పి కొంత సడలించారు. కానీ అదే సమయంలోనే మీరు చేసే విచారణ ఆడియో వీడియో రికార్డింగ్ రెండూ చేయాలి అని చెప్పి హైకోర్టు ఆదేశాలు కూడా. ఆడియో వీడియో రికార్డింగ్ రెండు నాగరాజును విచారించడం. అదిగో ఈ పంచాయతీ ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. సిట్ హైకోర్టు ఆదేశాలను ఛాలెంజ్ చేసుకుంటూ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. నాగరాజును కస్టడీలోకి తీసుకుని విచారించాలి, చాలా విషయాలు బయటకు రావాలి, ఆడియో వీడియో రికార్డింగ్ చేయాలి అన్నది ఇబ్బందికరం. సో హైకోర్టు ఆదేశాలను సడలించండి అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఇది భలే గమ్మత్తుంది యాక్చువల్గా. నాగరాజు ఏమో తన స్టేషన్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మొత్తం లేపేశారు. ఇప్పుడేమో మొత్తం సీసీటీవీ ఫుటేజ్ పర్యవేక్షణలో ఉండాలి, వీడియో రికార్డింగ్ చేయాలి, ఆడియో రికార్డింగ్ చేయాలి, నాకు సంబంధం లేదు, నన్ను ఇరికించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, నాకేం సంబంధం లేదని చెప్పి జడ్జికే లేఖ రాస్తాడు నాగరాజు సీఏ. సిట్టు వాళ్ళేమో సీసీటీవీ ఫుటేజ్ లేపేసిన నాగరాజును, ఓ మనిషినే లేపేసి బూడిద చేశారన్న విమర్శలు ఎదుర్కొంటున్న నాగరాజును, ఆయన్ని విచారించడం కోసం వీడియో ఫుటేజ్ ఆడియో ఫుటేజ్ ఏమీ వద్దు, అలా అయితేనే మా దర్యాప్తుకు ఆటంకం కలగదు, అవేమీ లేకుండా మేము విచారణ చేస్తాం, అనుమతించండి అని చెప్పి ఇటు సిట్ అంటది. పోలీసులు తీసుకెళ్ళి కొట్టి చంపెత్తి ఆ కేసు విచారణ చేయాలి అన్నా కూడా అది కూడా ఒక అడుగు ముందుకెళ్ళకపోతే అత్యంత ఒక వ్యవస్థనే పౌరుని కొట్టి చంపేశారన్నది చాలా తీవ్రమైనటువంటి సంచలనం. ఈ విషయంలో ఇప్పటికీ ఒక అడుగు ముందుకు పడట్లే. ఈ పంచాయతీ సుప్రీంకోర్టుకు వచ్చిందట. కస్టడీలోకి తీసుకొని విచారించే పంచాయతీ. అసలు ఈ పోలీసులు విచారించాలా లేదా అన్న పంచాయతీ సుప్రీంకోర్టుకు చేరాలి ఫస్ట్. సరే చూద్దాం ఇది ఎక్కడికి పోయి తేలుతుందో అని. ఫైనల్గా సరే ఇప్పుడు నాగరాజును సిఐ నాగరాజును విచారణ చేయడం కోసం ఆడియో వీడియో రికార్డింగ్ చేయాలంటుందా వద్దంటుందా, సుప్రీంకోర్టు ఏమంటుంది చూద్దాం.